నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. ఆయుధాలతో పని లేని ఆర్థిక యుద్ధం ఇప్పుడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. అమెరికా సహా అంతర్జాతీయంగా వాణిజ్యం, పారిశ్రామిక రంగాలతో పాటు అమెరికాలోని విదేశీ విద్యార్థుల్ని సైతం వణికిస్తున్న ఈ పరిణామాలకు టారిఫ్ల విధింపు, వీసాల రద్దు లాంటి చర్యలతో బీజం వేశారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఈ పరిస్థితుల్లో అమెరికాపై చైనా స్పందిస్తున్నంత ధీటుగా భారత్ మాట్లాడటం లేదని ఓవైపు విమర్శలు చక్కర్లు కొడుతుంటే, చైనా ఇప్పుడు భారత్ వైపు చూసి స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ ఫ్రెండ్షిప్ సాంగ్ పాడుతోంది. ఈ పరిస్థితులకు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యూచర్లో కనిపించే ఎఫెక్ట్ ఏంటి? ఈ సెగ తగలకుండా ఉండాలంటే మనమేం చెయ్యాలి? జియో పాలిటిక్స్ విశ్లేషకులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు శ్రీ చాడా శాస్త్రి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం చాడా శాస్త్రి గారు. జాగృతి టీవీ ప్రేక్షకుల కోసం వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ప్రస్తుతం ఏంటంటే ఈ అమెరికా పరిణామాలు అనేవి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేటువంటి వ్యవహారంగా మారిపోయింది. సో ఇదొక ఆర్థిక అణుయుద్ధం అని కూడా చెప్తున్నారు. దీని మీద మీ దృష్టికోణంతో మనం ముందుకెళ్దామండి. జాగృతి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. గత వారం 10 రోజులుగా మనం ఈ ట్రంప్ టారిఫ్లు పెంచడం గురించి ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి, బాండ్ మార్కెట్ పతనం అయ్యింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎట్లా ఉంటాయో అని అందరూ భయపడుతున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇట్లాగా ట్రంప్ కావాలని ఇలా తయారు చేస్తున్నారా? అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే, ఏ దేశానికైనా దేశ ముఖ్య నాయకులు ఆ దేశం గురించి ఆలోచించారు. సో ట్రంప్ ఇన్నాళ్ళు అమెరికా ఏం చేసింది, ఎక్కువగా తమ ఉత్పత్తులకి చిన్న చిన్న ఉత్పత్తులన్నీ మిగతా దేశాలకు పంపించేసి అక్కడ తయారైన వస్తువుల్ని తమ దేశంలో తెచ్చి అమ్ముకొని అట్లా పెట్టింది. ఉత్పత్తి రంగం మీద అమెరికా పెద్దగా దృష్టి పెట్టలేదు. ఏదో అతి ముఖ్యమైనవి మందులు, డిఫెన్సు, బాగా టెక్నాలజీ అవసరం ఉన్నవి వాటి మీద దృష్టి పెట్టింది తప్పితే తక్కువ చిన్న రకమైన వస్తువుల మీద దృష్టి పెట్టలేదు. చైనాలోని లేబరు, మెటీరియల్ కాస్టు తక్కువ ఉండడం వల్ల అక్కడ వస్తువులు ఉత్పత్తి చేసుకొని ఆ వస్తువులు అమెరికా తీసుకొచ్చి చవకగా అమెరికా ప్రజలకి చవకగా ఇస్తున్నాము అని దృష్టితోటి ఇన్నాళ్ళు ఆలోచించింది. కానీ దానివల్ల అమెరికా ఉత్పత్తి రంగం దెబ్బతింటోంది. ఇక్కడ అమెరికా ప్రజలు ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయి అన్న దృష్టితోటి ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు కొత్తగా ట్రంప్ ఆ దృష్టితోటి ఆలోచించడం మొదలెట్టి తన దేశం గురించి, తన ప్రజల గురించి ఆలోచించడం మొదలెట్టాడు. ఇన్నాళ్ళు అలవాటు అయిపోయింది. తక్కువ టారిఫ్లు పెట్టడంతో ప్రపంచ దేశాలన్నిటికీ అలవాటు అయిపోయి ఒకసారి ఇప్పుడు ట్రంప్ పెడుతున్నాడు, టారిఫ్ పెంచుతున్నాడు అనేటప్పటికి ఇదేదో ట్రంప్ని తప్పుగా ఆలోచిస్తున్నారు. కానీ ఇన్నాళ్ళు ఉదాహరణకి చెప్పాలంటే, మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద 52% వేస్తే అమెరికా మన దేశం నుంచి అమెరికా వెళ్తున్న వస్తువుల మీద అమెరికా కేవలం 2, 3, 4% టారిఫ్లు వేస్తోంది. ఇన్నాళ్ళు వాళ్ళకి అలవాటైంది. మనకు కూడా మన పారిశ్రామికవేత్తలు కూడా అక్కడ ఎగుమతి చేస్తున్నా సరే అలవాటైంది. సో ఇన్నాళ్ళు అలవాటైంది. ఇప్పుడు ఒకసారిగా 26% పెంచగానే అందరూ భయపడుతున్నారు. సో అమెరికా ఇన్నాళ్ళు అలవాటు చేయడం వల్ల ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. మొదటి నుంచి మనలాగే వాళ్ళు కూడా 25%, 30% టారిఫ్లు పెట్టుంటే ఈరోజు ఇబ్బంది వచ్చేది కాదు. అమెరికా కొన్ని కారణాల వల్ల ప్రపంచీకరణ, తర్వాత WTO, ఈ తర్వాత ఈ ఉదార ఆర్థిక విధానాలు, వీటన్నిటి వల్ల అట్లాగా తక్కువ పెట్టుకుంది. అది అంతే తప్ప ప్రత్యేకంగా ఈరోజు ట్రంప్ కావాలని చేయటం లేదు. తన దేశం గురించి ఆలోచించి తను చేస్తున్నాడు. ఈ పరిణామం ఏదైతే ఉందో దీనివల్ల అమెరికాలో కూడా నిరసనలు మొదలయ్యాయి. హ్యాండ్స్ అప్ అంటూ జనం రోడ్డు మీదకి వస్తున్నారు. మరి వాళ్ళ దేశానికి ప్రయోజనకరమైనప్పుడు అక్కడ ఎందుకు నిరసనలు జరుగుతున్నాయి అనేది ప్రశ్న. మంచి ప్రశ్న సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏ నిర్ణయం అయినా సరే ఒక పెద్ద మార్పు తీసుకుంటున్నప్పుడు మొదట్లో ఇబ్బందులు తప్పు. ఇదేమైంది, చైనా నుంచి ఇన్నాళ్ళు వస్తువు చౌకగా తీసుకున్నాం. ఒక ఉదాహరణ చెప్పాలంటే, చైనాలో ఒక యాపిల్ ఫోన్ తయారయ్యి అది అమెరికా వస్తే అమెరికా వాళ్ళు దిగుమతి సుంకాలు తక్కువ వేస్తున్నారు కాబట్టి ₹1,00,000 వస్తున్న యాపిల్ ఫోను అక్కడ 2%, 3% దిగుమతులతోటి సుమారు ₹1,00,000 అమెరికా మార్కెట్లో అమ్ముడుపోతుంది. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, చైనా మీద 54% అన్నాడు. నిన్న మళ్ళీ గొడవ అయిన తర్వాత 80% అన్నాడు. ఈ రోజు ఇంకా మళ్ళీ కోపం వచ్చి 125% అన్నాడు. అంటే ఒక యాపిల్ ఫోన్ అమెరికా వచ్చి అమెరికా లోకల్ మార్కెట్లో వెళ్ళేటప్పటికి నిన్నటి దాకా ₹1,00,000 ఉన్న యాపిల్ ఫోను 2,25,000 అమ్మితే కానీ అమెరికా దిగుమతిదారుడికి లాభం రాదు. సో ఇన్నాళ్ళు ఏమైంది, ఇన్నాళ్ళు ₹1,00,000 దొరికి వస్తూ అమెరికా ప్రజలు ఇప్పుడు 2,25,000, 2 అవుతుంది. సో సాధారణంగా న్యాచురల్గా అది అమెరికా ప్రజలు తిరగబడ్డంలో విచిత్రం ఏం లేదు. అట్లాగే ఏమైంది, అనిశ్చిత వల్ల ఏమైంది, బాండ్ మార్కెట్ డబ్బులు దాచుకున్న వాళ్ళకి బాండ్ మార్కెట్లో వడ్డీలు అస్థిరత ఏర్పడ్డది.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి దీనివల్ల కంపెనీల మార్జిన్లు తగ్గిపోతాయి, స్టాక్ వాల్యూలు పడిపోతాయి, మనం పెట్టుబడి పెట్టిన డబ్బులు తగ్గిపోతాయని భయం కొద్దీ స్టాక్లు కూడా వాల్యూ కూడా తగ్గిపోతాం. సో దీనివల్ల సాధారణ ప్రజలు భయపడ్డారు. మన ఆ ఎఫెక్ట్ అన్ని దేశాల మీద పడ్డది. అన్ని దేశాల స్టాక్ మార్కెట్లో గత వారంలో బాగా పతనం చూసాయి. బహుశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనుకుంటాను నిన్న మళ్ళీ మార్పు కొంచెం ట్రంప్ తగ్గారు. 90 రోజులు పెట్టాడు. ఎవరైతే అమెరికాకి తిరగబడలేదో వాళ్ళని కొంచెం సాఫ్ట్ గా చూస్తూ, ఎవరైతే అమెరికాకి వ్యతిరేకించారో అంటే ముఖ్యంగా చెప్పాలంటే చైనా ఒకటే రెసిప్రోకల్ పెద్దగా వేసింది టారిఫ్లు. ట్రంప్ 34 అంటే మేము 34 వేస్తాం, ట్రంప్ ఇంకా 50% ఇస్తాం అంటే మేము 50% ఇస్తాం, 84%. దాంతో మళ్ళీ ట్రంప్ నేను రాత్రి వాళ్ళు మా మాట వినటం లేదు, మా గౌరవం ఇవ్వటం లేదని మళ్ళీ మేము 125గా మిగతా దేశాలు. సో ఇది ఆఖరి ఫైనల్ గా ఏమైందంటే అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ కింద మారిపోయింది. అది ప్రస్తుతం జరుగుతుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే భవిష్యత్తులో మనకు ఉపయోగమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చైనా తోటి భారత్ తోటి పోల్చుకుంటే మన దేశాలే మనకి పెద్ద మార్కెట్. మన దేశాలు మన జనాభా ఎక్కువ ఉండడం వల్ల మన మార్కెట్, మనకు ఉత్పత్తులు మన దేశానికి సరిపోతాయి ఎక్స్పోర్ట్స్ చేసుకోకపోయినా. కానీ అమెరికా లాంటి దేశాలకు అక్కడ ఉత్పత్తి చేస్తున్నాం, అక్కడ చాలదు. మనలాంటి దేశానికి ఎగుమతి చేస్తేనే వాళ్ళకి లాభాలు. ఇంత జనాభా ఉన్న దేశం, డెమోక్రటిక్ కంట్రీ. సో అందుకని మనకేమవుతుందంటే అమెరికా వ్యాపారం ఎప్పుడైనా ఫ్రీగా చేయదలిస్తే చైనా కంటే భారత్ని అది ప్రిఫర్ చేస్తుంది. సో ఈ ట్రంప్ గొడవల వల్ల భవిష్యత్తులో భారతదేశానికి చాలా ఉపయోగం ఏమో అని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. అయితే విమర్శించే వాళ్ళు ఏమంటారంటే ఇంత జరుగుతున్నా మోడీ గారు ఏం మాట్లాడట్లేదు, భారత ప్రభుత్వం ఏం స్పందించట్లేదు, చైనా చూసారా అంటూ అటువైపు చూపిస్తూ భారత ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి ఒకటి కనిపిస్తుంది మనకి. అది మొదటి నుంచి మనం చూస్తున్నాం. సాధారణంగా ఏమవుతుందంటే మోడీ మిగతా సాధారణ రాజకీయాల్లాగా ఆవేశాలతోటో లేకపోతే వెంటనే తక్షణ నిర్ణయం తీసుకోండి. ఒక సమస్య వచ్చిందంటే టైం తీసుకుంటాడు. ఆ సమస్య మీద దీర్ఘంగా ఆలోచిస్తాడు. దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి. ఆ సమస్య వచ్చిన వెంటనే రకరకాల ఆందోళనలు వస్తాయి, రకరకాల విమర్శలు వస్తాయి, రకరకాల సలహాలు వస్తాయి. అన్నింటినీ క్రోడీకరించుకుంటాడు. క్రోడీకరించుకొని మన దేశానికి ఏది మంచిది అని కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా ఉండి ఒక స్థితప్రజ్ఞత లక్షణంతో నిర్ణయం తీసుకుంటాడు తప్పితే ఏదో ఆవేశపడిపోయి ఇప్పుడు ఏమైంది ట్రంప్ ఇచ్చేయడంగానే చైనా వెంటనే రెసిప్రోకల్, చైనా పెంచిందని కానీ మళ్ళీ ట్రంప్. సో ఇది మన దేశంలో కనిపించదు. ఎందుకంటే మెచ్యూరిటీ, నాయకత్వానికి మెచ్యూరిటీ కావాలి. ఇదే సంగతి మనం అప్పుడు కరోనా టైంలో చూసుకుంటే అమెరికా, బ్రిటన్ లాంటి పెద్ద పెద్ద దేశాల ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఏమన్నారంటే డబ్బులు బాగా ప్రింట్ కొట్టేసి జనాలకు డబ్బులు పంచండి అన్నాడు. కానీ చాలా మంది విమర్శించారు మోడీని. ప్రజల దగ్గర డబ్బులు లేవు, మీరు డబ్బులు ఇవ్వటం లేదు, ప్రజలకు ఫ్రీగా డబ్బులు ఇస్తే వాళ్ళు ఖర్చు పెడితే మార్కెట్ ఇదవుతుంది, మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది, ప్రజల దగ్గర ఆదాయం లేవని. మోడీ ఎంత ప్రెషర్ పెట్టినా తట్టుకున్నాడు. తను చేసింది ఏంటి, ఇబ్బంది పడకూడదు సామాన్య ప్రజలను. ఫస్ట్ చేసింది ఏంటి, తిండికి లోటు లేకుండా ఆహార ధాన్యాలు ఫ్రీ అన్నాడు. మరి డబ్బులు ఇన్ని 20 లక్షల కోట్లు 25 లక్షల కోట్లు అనౌన్స్ చేసిన డబ్బులన్నీ ఏం చేశాడు, తెలివిగా ఇండస్ట్రీస్ మీద పెట్టమన్నాడు. మీకు మేము సబ్సిడీ ఇస్తాం, ప్రోత్సాహకాలు ఇస్తాం, మీరు పరిశ్రమలు పెట్టండి, ఉత్పత్తి పెంచండి, ఈ ప్రోత్సాహకాలు వాడుకోండి, పై దేశాల వాళ్ళు మీరు ఫ్యాక్టరీలు పెట్టండి, మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం అని PLI స్కీమ్ పెట్టాడు. ఈ డబ్బులు అటుపక్క డైవర్ట్ చేసి ఉత్పత్తి పెంచాడు. అందుకనే మిగతా దేశాలు దెబ్బతిన్నా కరోనా తర్వాత మనం స్టెబిలైజ్ అయ్యాం, తొందరగా స్టెబిలైజ్ అయింది మన ఎకానమీ. సో ఇదేంటంటే మోడీకి దీర్ఘకాలిక ఆలోచన వల్ల జరుగుతున్న ఇది. ప్రస్తుతం కూడా చూడండి, గత వారంలో మోడీ ఏం తీసుకోకపోవడం వల్ల ఈ వారంలో డెవలప్ అయింది. మోడీ ఒక మాట మాట్లాడకుండా 25% అన్నది 10% అనుకోవచ్చు. 90 రోజులు ప్రస్తుతం మనకి ఇప్పుడు 90 రోజులు ఊపిరి తీర్చుకునే టైం వచ్చింది. 90 రోజులు బార్గెనింగ్ టైం ఉంది. మోడీకి ట్రంప్ కి రిలేషన్ బాగుంది. మోడీ ట్రంప్ ని కన్విన్స్ చేయగలడు. స్వయంగా ట్రంపే అన్నాడు మోడీ నాకంటే చాలా బాగా బేరాలు ఆడతాడు అని. చాలా కఠినంగా బేరాలు ఆడతాడు, చాలా గట్టిగా బేరాలు ఆడతాడని ట్రంప్ స్వయంగా అన్నాడు. సో ఖచ్చితంగా ట్రంప్ ఈ దేశం వస్తున్నాడు త్వరలో. వచ్చినప్పుడు తప్పకుండా మోడీ ట్రంప్ మధ్య చర్చలు దొరుకుతాయి. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. అందుకని ఇది మనకి ఇబ్బంది, మన దేశానికి భవిష్యత్తులో మంచిదే. ఇది ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. విమర్శలు ఎప్పుడు వస్తాయి, ఏ నిర్ణయం తీసుకుని విమర్శలు ఉంటాయో తప్పదు. ప్రతిపక్షాలు అన్నాక విమర్శలు రాకుండా ఉంటాయి. తర్వాత అందరూ తీసుకున్న నిర్ణయాలను అందరూ ఎప్పుడు సంబంధించారు. సర్వసాధారణ మన కుటుంబంలో నిర్ణయం తీసుకుంటే, పెద్ద నిర్ణయం తీసుకుంటే కొంతమంది పిల్లలు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో మరి అటువంటి దేశ ప్రధాని తీసుకుంటే వివిధ ప్రతిపక్షాలు ఉంటాయి, ఆయన అంటే ఇష్టం వాళ్ళు. సో ఈ విమర్శలన్నీ పక్కన పెడితే గత 10 ఏళ్లుగా మోడీ పరిపాలన విధానం అర్థం చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా 10 ఏళ్ళు ఏంటి, రమారం 20 ఏళ్ళుగా ఆయన ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి సంక్షోభాలను ఆయన అవకాశాలుగా మార్చుకుంటాడు. ప్రపంచంలో బహుశా ఎంతలాగా
ఒక సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం. మీరు 2001లో కచ్చు భూకంపం దగ్గర నుంచి తీసుకొని మొన్న కరోనా దాకా తీసుకుంటే ప్రతిదాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు మోడీ. జాగ్రత్తగా పరిశీలిస్తే కరోనా టైంలో అందరూ భయపడితే ఆ టైంలో చక్కగా రైల్వే ట్రాక్స్ అన్ని కొత్త వేసేసాడు, ఎవరికి ప్రజలకు ఇబ్బంది మూడో కంటే వాళ్ళకి తెలియకుండా. సో ఇట్లాగ ఏంటంటే తను చాలా దీర్ఘకాలంగా ఆలోచిస్తాడు. అందుకని ఈ విషయంలో కూడా మనకి ఏమి భయం లేదు, మనకి చక్కగా పాజిటివ్ డెవలప్మెంట్స్ జరుగుతాయి భవిష్యత్తులో. అమెరికా పరిణామాలు ఒకసారి చూసుకుంటే మీరన్నట్టు సాధారణ పౌరులు ఈ పరిణామాలని జీర్ణించుకోలేక సరే ఆందోళనలో నిరసనలో చేశారంటే అది వేరే విషయం. కానీ జేపీ మోర్గాన్ CEO అలాగే ఇంకొక అక్కడే ఉన్నటువంటి సంపన్నుడు జెమీ డిమోన్ అనే ఆయన పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండి కాస్త మెచ్యూర్డ్గా ఆలోచిస్తారనుకునేటువంటి ఆర్థికవేత్తలు కూడా ట్రంప్ని విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఏమవుతుందంటే ఇటువంటి ఎర్త్ షాటరింగ్ నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే, ఒకసారి ఒక భూకంపం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే మొట్టమొదటిగా దెబ్బపడేది సామాన్యుల కంటే టాప్ లెవెల్లో ఉన్న ఇండస్ట్రియలిస్టులు. ఒకేసారి వాళ్ళకి వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తి కరిగిపోతుంది రాత్రికి రాత్రి. సామాన్యుడు ఏముంది, మనకి స్టాక్ మార్కెట్లో నాకు లాస్ వస్తే 50,000 1,00,000 2,00,000తో నాలాంటి సామాన్యుడికి ఏమైనా పెట్టుబడి ఉంటేను, అది ఒక అంబానీ అదానీ లేకపోతే లేదా మైక్రోసాఫ్ట్ వాళ్ళ లాంటివి చూసుకుంటే ఒక 1000 పాయింట్లు మార్కెట్ పడ్డదంటే వాళ్ళకి ఆస్తి రాత్రికి రాత్రి సగం ఆస్తులు కరిగిపోతాయి. మనం ఎందుకంటే అదానీ టైంలో చూసాము, అదానీ టైంలో గొడవ వచ్చినప్పుడు ఈడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఒకసారి 3వ స్థానంలో ఉన్నవాడు 15వ స్థానానికి 20వ స్థానానికి వెళ్ళిపోయాడు ఆస్తులు. సో న్యాచురల్గా ఇటువంటి వార్తలు ఏమైనా మార్కెట్కి వచ్చేది అతలాకుతలం అయినప్పుడు పెద్దవాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం మనం దాన్ని సీరియస్గా తీసుకోకూడదు. వాళ్ళు కూడా అదే టైం తీసుకుని మోడీకి మిగతా వాళ్ళకి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకున్నారు, దాని వెంటనే కొన్ని రిపర్కషన్స్ ఉంటాయి, టైం తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత రిపర్కషన్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు అన్న వాళ్ళు తర్వాత విశ్లేషకులు వీళ్ళు చేయవలసింది ఏంటి, ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, దీని ఫలితాలు ఎలా ఉంటాయి, కనీసం వారం 10 రోజులు 15 రోజులు ఒక నెలలు ఎదురు చూసి అప్పుడు చక్కటి విశ్లేషణలు ఇస్తే నలుగురికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ ఇన్స్టెంట్ రియాక్షన్ ఇన్స్టెంట్ కామెంట్స్ వల్ల అసలు సమస్య ఎవరికి అర్థం కాదు, పరిష్కారం మనకేంటో తెలియదు. అది అంతకంటే నేను వేరేగా అనుకోవట్లేదు వాళ్ళ అది ఇమీడియట్ రియాక్షను. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటారు, ఇంకా ట్రంప్ భయపడి తగ్గించాడంట, ట్రంప్ భయపడి తగ్గించాడంటారు. ఇప్పుడు ఏమైంది, చైనా వాళ్ళు ట్రంప్ టారిఫ్కి వ్యతిరేకంగా చైనా వాళ్ళు టారిఫ్ పెంచారు, మోడీకి చేతకాలేదన్నారు. అలాగన్నారు తప్పితే మోడీ ఆగి చూసి నిర్ణయం తీసుకుందామని ఒక దురదృష్టితో చేసినగా అతను ఎవరిని అనలేదు. ఇప్పుడు ఈ విషయంలో కూడా వీళ్ళు అలాగే చేస్తున్నారు. వీళ్ళు ఒక వారం 10 రోజులు ఆగి స్టెబిలైజ్ అయిన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమైంది ఎందుకు, ట్రంప్ కూడా ఏం చేశాడు, ముందు ఒకటి వేశాడు, రియాక్షన్ ఎలా ఉందో చూశాడు, రియాక్షన్ నెగిటివ్గా వస్తుంది, కొంచెం తగ్గించాడు. కొన్ని సంస్కరణలు తెద్దాం అనుకున్నప్పుడు దేశాల్లో తప్పదు ఇది. తర్వాత అలాగా ఎగ్గొట్టే అంటే ఎగదోసే శక్తులు కూడా ఉంటాయి ప్రతి దేశంలో. ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే దానికి వ్యతిరేకంగా అంటే జనాలని రెచ్చగొట్టే శక్తులు ఉంటాయి. ఆ శక్తులు ఇప్పుడు దీంట్లో కలుస్తాయి. ఆల్రెడీ మన ప్రభుత్వం పోయిందని డెమోక్రాట్లు ఇబ్బందుల్లో ఉంటారు. తర్వాత కొంతమంది దేశం నుంచి బయటికి పంపించేద్దాం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని. సో అదో నిర్ణయం తీసుకున్నాడు, వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో ఈ డెమోక్రట్లు తర్వాత కొంచెం లెఫ్ట్ ఓరియంటెడ్ పీపుల్ తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళందరూ ఉన్నదంతా వీళ్ళు మరి అమెరికాలో గొడవ చేయడానికి చూస్తారు. అవకాశం దొరికితే ఇక్కడ మోడీ మీద గొడవ చేయడానికి ప్రతి అవకాశం, రైతు బిల్లు అనుకోండి లేకపోతే సిఏ ఆందోళన అనుకోండి, ఎందుకు చేశారు ఇవన్నీ. సో ఇప్పుడు అమెరికాలో కూడా అలాగే జరుగుతుంది. కానీ ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వవు, మీకు ప్రజల్లోంచి నిజంగా వస్తే సస్టైన్ అవుతాయి. కానీ వెనకాతలు ఎవరైనా నాయకులు ఉండి ప్రజలను ముందుకు నడిపిస్తే అటువంటివి సస్టైన్ అవ్వు. మనకి రైతు బిల్లులు ఉదాహరణ, సిఏ ఆందోళన ఉదాహరణ, ఇవన్నీ ఎందుకు మోడీ గట్టి చర్యలు తీసుకోకపోయినా వాటంతటా అవి ఎందుకు చల్లబడిపోయాయంటే నిజంగా ప్రజలు మద్దతు లేదు వాటికి. ఇప్పుడు అమెరికన్ ఆందోళనలో కూడా ఒక వారం 10 రోజుల్లో పూర్తిగా చల్లబడిపోతాయి, ఏమి ఉండదు, మళ్ళీ స్టెబిలైజ్ అవుతాయి, దేశాల మధ్య చర్చలు జరుగుతాయి. ఎక్కడో అక్కడ ట్రంప్ గెలిచినట్టుగా కాకుండా ఓడినకుండా వయ్యా మీడియా ఇప్పుడు 10% అన్నాడు, కాకపోతే 2-3% ఉన్నది 5%, 8% పెట్టుకుంటాడు, తన పరువు కూడా చూస్తాడు. దీంట్లో మెయిన్ తను టార్గెట్ చేసేది చైనాని టార్గెట్ చేస్తాడు, ఇప్పుడు తప్పదు. అందుకని ఈ అవకాశాన్ని మనం జాగ్రత్తగా ఎట్లా ఉపయోగించుకుంటాం అన్నది మరి మన పాలకులు చూసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. అయితే అమెరికాతో చోటు చేసుకున్న ఈ పరిణామాల మధ్యలో చైనా భారతదేశానికి స్నేహహస్తం చాచినట్లుగా మనకి ఒక సమాచారం కూడా వచ్చింది. దీన్ని ఎలా చూడాలి, నిజంగా నమ్మొచ్చా? ఇది ఇప్పుడే కాదండి, గత 3-4 నెలలు బట్టి ట్రంప్ వస్తాడు అన్న దగ్గర నుంచి చైనా స్వరం మారింది. ఎప్పుడైనా మీరు 2 ఫ్రంట్ వార్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. అమెరికా బలం,
సో అమెరికా బలవంతుడితో చైనా కూడా బలవంతుడు. ఇద్దరు ఒకరితో పోటీ పడుతున్నప్పుడు ఇటుపక్క ఇండియాతో కూడా యుద్ధం చేయలేదు. అందుకే వాళ్ళు చైనా గత 6 నెలల కిందటే మన బలగాలు ఉపసంహరించుకోవడం, చర్చలకు రావడం, మన మీద నెగిటివ్గా కామెంట్స్ చెయ్యకపోవడం, ఇవన్నీ గత 6 నెలలు బట్టి మనం పరీక్షిస్తే జరుగుతుంది. సో ఇవాళ రాత్రి చేస్తుంది కాదు, చైనా నాయకత్వం కూడా ముందు నుంచి ఊహిస్తోంది ట్రంప్ వస్తే మనకి ఇబ్బందులు తప్పవు. అందుకని భారత్ తోటి కూడా మన ఇబ్బందులు తెచ్చుకోవడం అనవసరం. భారత్ తోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ ట్రంప్తో యుద్ధం చేద్దాం. తర్వాత చైనాకి అమెరికా మార్కెట్ వల్ల ఏమైనా ఇబ్బంది వస్తే చైనా వస్తువులు అమ్ముకోవడానికి భారత్ మించిన మార్కెట్ మరొకట్లేదు. భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తుంది చైనా. కొనే దేశాలు ఇవి ఒక 30-40 దేశాలన్నీ కలిపితే జనాభా ఎంత ఉంటుందో ఒక భారతదేశ జనాభా అంత ఉంటుంది. సో ఎంత భారీ మార్కెట్ని చైనా పోగొట్టుకోలేదు. అప్పటికే పొరపాటు గ్యాల్వన్లో చేసిన పొరపాటు తర్వాత తెలిసి వచ్చింది వాళ్ళకి. తర్వాత మోడీ లాంటి నాయకుడు ఉన్నాడు ఇక్కడ. మోడీ దృష్టి పెడుతుంది ఏంటి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మీద దృష్టి పెడుతున్నాడు. ఇక్కడ కూడా ఉత్పత్తి పెంచుదాం ఇక్కడ చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకుంటాడు. ట్రంప్ ఇచ్చిన అవకాశాన్ని పెంచుకొని ఇక్కడ ఉత్పత్తి రంగాన్ని పటిష్టం చేసుకుంటాడు. అప్పుడు దీర్ఘకాలంలో చైనాకి ఇంకా ఇబ్బంది వస్తుంది. అందుకని కోసం ఇప్పుడు ఏం చేస్తుందంటే చైనా, మా వస్తువులు మీకు మొత్తం మీరు అంతా దిగుమతి చేసుకుపోయినా మీకు క్రిటికల్ ఐటమ్స్ ఏమున్నాయి అవి మేము మీకు చవకేస్తాం, మీరు ఉత్పత్తి చేసుకోండి. ఇది ఒక బార్గెనింగ్ మీరు కావాలంటే పరోక్షంగా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే మనకి కరోనా తర్వాత చైనా మీద ఆంక్షల వల్ల దానివల్ల చైనాలో ఉత్పత్తి తగ్గింది. మనకి ఐఫోన్లు అవి కొంచెం ఉత్పత్తి పెరిగింది. కానీ చాలామంది క్రిటికల్గా అంటే విమర్శకులు ఉంటుంది ఏంటంటే వియత్నాము ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టుగా భారతదేశం వినియోగించుకోలేకపోయింది, అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. ఏదో 1%, 2%, 10% అందిపుచ్చుకుంది తప్పితే వియత్నాం భారీగా అందిపుచ్చుకుంది అవకాశాన్ని. అక్కడ ఉత్పత్తి రంగం చాలా పుంజుకుంది, మన దేశం అంతలా పుంజుకోలేదు అని చాలామంది విమర్శలు చేశారు. ఈ మధ్య ఒక గత 4 రోజులు బయటపడ్డ విషయం ఏంటంటే చైనా ఉత్పత్తులే వియత్నాం పంపించి అక్కడి నుంచి అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తుంది. దానివల్ల వియత్నాం ఉత్పత్తులు పెరిగి అంటే ఎగుమతులు పెరిగినట్టుగా ఉత్పత్తి పెరిగినట్టుగా ఒక ఫాల్స్ ఇది తయారైంది. ఈ మధ్య ఒక 15 రోజుల కిందట 20 రోజుల కిందట బయటపడ్డాయి. సో ఇప్పుడు అదిగానే జరిగితే అందుకే ట్రంప్ ఏం చేశాడు, వియత్నాం మీద కూడా మనకంటే ఎక్కువ టారిఫ్లు పెంచాడు ట్రంప్కి తెలిసి. సో మనం ఏ వ్యాపారం చేసినా ఏది చేసినా నిజాయితీగా ఓపెన్గా చేస్తాం. ఈవెన్ రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకున్నాం, ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కూడా దాపరకు ఏం లేదు, ఓపెన్గా చెప్పాం. మేము రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం, యూకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అమెరికాకి తెలుసు, యూ దేశాలకు తెలుసు, యూరోపియన్ దేశాలకు తెలిసి చేసాం. కానీ అక్కడ చైనా చేసింది ఏంటంటే వియత్నాం సరుకులు పంపించి అక్కడి నుంచి అమెరికా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాచింది. దానివల్ల ఇబ్బంది. అది వాళ్ళు పసిగట్టి ఇప్పుడు అందుకే వియత్నాం మీద కూడా టారిఫ్లు పెంచారు మన దేశం కంటే. సో మొత్తం మీద ఈ ట్రంప్ టారిఫ్ల పరిణామం అనేది చూసుకున్నప్పుడు భారత్ వైపు నుంచి చూసుకున్నప్పుడు మన వాణిజ్య పారిశ్రామిక రంగాలు నేర్చుకోవాల్సింది ఏంటుంటుందంటారు? ఇప్పుడు చైనా అంత బాగా ఉత్పత్తి రంగంలో పెరిగి ప్రపంచం అంతా వ్యాపించడానికి కారణం ఏంటంటే తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు తయారు చేస్తుంది. మనం కూడా చూసుకుంటే చైనా తయారు చేసిన బొమ్మలు మనం కొన్ని వెక్కిరిస్తాం, కానీ చైనా చేసిన బొమ్మలు, ఆట బొమ్మలు, మన దేశంలో తయారవుతున్న ఆట బొమ్మలు చూస్తే క్వాలిటీలో చాలా తేడా కనిపిస్తుంది. వాళ్ళు చవకగా ఎలాగ ఇస్తున్నారు అన్నది వేరే మనం ఆలోచించవచ్చు. 2 రకాలుగా ఉంటాయి. చవకగా ఎలా ఇస్తున్నారు అంటే అక్కడ లేబర్ని బలవంతంగా ఎక్కువ గంటలు పనిచేసి తక్కువ జీతాలు ఇచ్చి వస్తువు ఉత్పత్తి ధర తగ్గేటట్టు చూసుకొని చెయ్యొచ్చు. లేదా అక్కడ పరిశ్రమలకి సబ్సిడీలు ఇస్తూ చవకగా క్వాలిటీ వస్తువులు చవకగా చేసి ఎక్స్పోర్ట్ చేయడానికని ప్రోత్సాహకాలు ఇస్తూ అట్లా చేయొచ్చు. ఏమైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఆ క్వాలిటీతో అమెరికా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మన దేశానికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో అన్ని చైనా వస్తువులు మనం క్వాలిటీ లేవని కొట్టేపాడానికి లేదు. అందుకని మన పారిశ్రామికవేత్తలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉత్పత్తిలో డిసిప్లిన్ నేర్చుకోవడం, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ చేసి ధరలు మార్జిన్లు తగ్గించుకొని అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకొని అమెరికా మార్కెట్ చేజిక్కించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మనకి అన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ సహకారం ఉంది, లేబర్ కూడా చౌకగా ఉంది, గతంలో లాగా పవర్ కట్స్ ఎక్కువగా లేవు. తర్వాత పెట్రోలియం ఉత్పత్తులు, డీజిల్, పెట్రోల్ అటువంటివి గత 2-3 ఏళ్ళుగా చూస్తే స్టెబిలైజర్గా ఉన్నాయి. ఎక్కువ తక్కువ అని అనకండి. ఒక పారిశ్రామికవేత్త ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే తను ఏం చేస్తాడంటే ప్లాన్ చేసుకుంటాడు. రా మెటీరియల్స్, ముడి సరుకులు ఎంత ఖరీదు అవుతాయి, తర్వాత జీతాలు ఎంత అవుతాయి, తర్వాత కరెంటు ఛార్జీలు ఎంత అవుతాయి, ఇవన్నీ ఎంత వేసుకుంటాడు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎంత అవుతాయి, ఇవన్నీ వేసుకొని ఒక ఉత్పత్తి నాకు పూర్తయ్యేటప్పుడు వస్తువు ఖరీదు ఎంత అవుతుంది, నేను ఎంత అమ్ముకుంటే మార్జిన్ వస్తుంది. ఇవన్నీ ఊహలు, ఎజంప్షన్స్. ఇవి స్టెబిలైజ్డ్గా ఒక 2-3 ఏళ్ళు ఇట్లాగే ఉన్నాయనుకోండి, తను వేసుకొని అంచనాలు సరిగ్గా అవుతాయి, తను ఉత్పత్తి చేస్తాడు, తనకు లాభాలు మిగులుతాయి. అట్లా కాకుండా ప్రభుత్వం గడికి కరెంట్ ఛార్జీలు మార్చేసి పెట్రోల్ డీజిల్ మార్చేసి ధరలు మార్చేస్తూ ఉంటే
వాళ్ళకి పారిశ్రామికవేత్తలకు ఇబ్బందిగా ఉంటుంది, సస్టైనబిలిటీ ఉండదు, వాళ్ళు అంచనాలు వేసుకోలేరు, భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది ఊహించుకోలేరు. అందుకని మోడీ వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు, మీ పెట్రోల్ ధరలు తగ్గించడం లేదు అని చాలా మంది కాల్ చేస్తున్నారు. కానీ తను ఏం చేస్తున్నాడు మోడీ, అందుకే 100 రూపాయలు లేకపోతే 95 వివిధ రాష్ట్రాల వ్యాట్లు మనం దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు ఎక్కువ వేసి ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఈ 95 నుంచి 105, 108 ఈ మధ్య రేట్లోనే ఆసిలేట్ అవుతుంది పెట్రోల్ ధర. గత 3 ఏళ్లుగా చూడండి 95 కిందకి వెళ్ళటం లేదు, 110 దాటి పైకి వెళ్ళటం, ఈ మధ్యలోనే ఆసిలేట్ అవుతుంది. సో పారిశ్రామికవేత్తలకి ఏంటంటే ఇదిగో డీజిల్ 100 రూపాయలు యావరేజ్ వేసుకుంటారు వాళ్ళ, ఇది స్టెబిలైజ్ అవుతుంది, స్టెబిలైజ్ అయింది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా సరే ప్రజలకు తగ్గించడం లేదు అని అంటున్నాడు. తగ్గించకపోవడానికి కారణం ఇదే. అలాగని చెప్పి పెట్రోల్ కంపెనీలకి ఎక్కువ లాభం వెళ్లకుండా 2 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ పెంచి అది ప్రభుత్వానికి ఇమ్మన్నాడు. మీ లాభాలు తగ్గించుకొని మాకు ఇవ్వండి, ప్రజలకు మాత్రం పాత రేట్లో మీరు ఇవ్వండి, మేము తగ్గించాం. ఎందుకంటే 2 రూపాయలు లీటర్ మంది తగ్గించడం ప్రజలకు పెద్ద మిగలకపోయినా అలవాటు అవుతుంది. ఒకసారి ఇవాళ 2 రూపాయలు తగ్గించారు, 5 రూపాయలు పెంచాల్సి వస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకని ఇప్పుడు ఉన్న రేటు 100 రూపాయలు అలాగే ఉంటుంది. మీకు 2 రూపాయల్లో ఎక్కువ లాభం మిగులుతుంది, ఆ 2 రూపాయలు మాకు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి, మేము రోడ్ల మీద పెట్టుకుంటాం, రైల్వేల మీద పెట్టుకుంటాం అని చెప్పి ఎక్సైజ్ పెంచి కంపెనీల వల్ల కంపెనీల వల్ల లాభాల మార్జిన్ తగ్గిస్తున్నాడు, ప్రజలకు తగ్గించలేదు. ఇది ఎందుకు చేస్తున్నారంటే స్టెబిలైజ్. సో ఇటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఉంది కాబట్టి పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కరెంట్ బాగుంది, ట్రాన్స్పోర్ట్ హైవేలు చాలా చక్కగా వచ్చాయి, తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు స్టెబిలైజ్ అయ్యాయి, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రస్తుతం టారిఫ్ల వల్ల మంచి అవకాశాలు వచ్చాయి. అందుకని ధైర్యంగా ఉత్పత్తి రంగం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి చైనాతో పోటీ పడేటట్టుగా మనం ఉత్పత్తి రంగాన్ని పెంచాలి. సో పారిశ్రామిక రంగం, వాణిజ్య రంగం విషయం ఈ విధంగా ఉన్నట్లయితే ట్రంప్ టారిఫ్ల తర్వాత నెక్స్ట్ చర్చకు వస్తున్నటువంటి అంశం అక్కడ ఉన్నటువంటి విదేశీ విద్యార్థుల మీద ఆంక్షలు కావచ్చు, వాళ్ళని పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనడం కావచ్చు, ఈ వ్యవహారం మీద మీ దృష్టికోణం చెప్పండి. ట్రంప్ తర్వాత వాళ్ళ మినిస్టర్లు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము స్టూడెంట్ వీసాలు ఇస్తున్నది పిల్లలు మా దేశానికి వచ్చి చదువుకుంటారు, ఇక్కడికి వచ్చి రాజకీయ కార్యకలాపాల్లోని ఆందోళనని పాల్పంచుకుంటారని కాదు. అట్లా చేద్దామని అనుకున్న వారికి మేము వీసాలు ఇవ్వం, కఠినమైన ఆంక్షలు పెడతాం, వెనక్కి తిప్పి పంపిస్తాం. తప్పేం కాదండి. ఇప్పుడు మన పిల్లలు మనం చదువుకు పంపిస్తున్నారు, తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి విదేశాలు పంపిస్తున్నారు. మొన్న ఏమైంది, వినీత అగర్వాల్ అమ్మాయి పేరు తెలియదు, ఏదో అగర్వాల్ అమ్మాయి మైక్రోసాఫ్ట్ మీటింగ్, బిల్ గేట్స్ వీళ్ళందరూ ఉంటారు. మైక్రోసాఫ్ట్ మీటింగ్లో నిలబడి మీరు అంత పెద్ద కంపెనీ, మీరేమో వచ్చి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారు, గాజాలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సపోర్ట్ చేయకుండా అని మంచి మీటింగు, చాలా ముఖ్యమైన మీటింగ్ జరుగుతున్నప్పుడు నిలబడి చాలా గొడవ చేసింది. ఏంటి అవసరం అమ్మాయికి? అమెరికా చదువుకుందుకు వెళ్ళింది, తన భవిష్యత్తు గురించి వెళ్ళింది. ఎక్కడో దేశంలో గాజాలో ఎక్కడో ఎవరో ఇబ్బంది పడుతుంది, ఇక్కడ మన దేశంలో చాలా అటువంటి సంఘటనలు జరిగాయి. కాశ్మీర్లో మన వాళ్ళు ఇబ్బందులు పడలేదా? బార్డర్లో తర్వాత బెంగాల్లో మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు కొన్ని తను ఎత్తిందంటే తన దేశం గురించి మాట్లాడు. మనకు అసలు సంబంధం లేని విషయం గురించి ఎక్కడో అవుతుంది దానికి గొడవ పెడితే నేను ఏం చేశారు, అమ్మాయిని సస్పెండ్ చేశారు ఉద్యోగం నుంచి. భవిష్యత్తు పాడైంది. దానివల్ల ఏమిటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? తల్లిదండ్రులకు ఉపయోగం, తనకు ఉపయోగమా? ఎందుకు ఇట్లా పిల్లలు తయారవుతున్నారంటే మన దేశ యూనివర్సిటీల్లో మంచో చెడ్డో తెలియదు కానీ వామపక్ష భావజాలం అలాగ ప్రాకుపోయింది గత 70 సంవత్సరాలుగా. పిల్లల మెదళ్ళలోకి ఈ దేశ అమెరికా వ్యతిరేక ఏదో రకరకాల పేర్లు పెడతారు, దాన్ని సాంకేతికమైన పేర్లు పెడతారు, బూర్జువా అంటారు, ఇది అంటారు, పెట్టుబడిదారు వ్యవస్థ అంటారు, ఈ రకరకాల పేర్లు పెట్టి వాళ్ళ బుర్రలు కలుష్యం చేస్తున్నారు, పూర్తిగా పాడు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అందరు పిల్లలు ఒకలాగా ఉండరు. సో ఈ పిల్లల బుర్రలు ఇవి దూరిపోయి అమెరికా లాంటి దేశాలు వెళ్ళినా సరే అక్కడ కూడా అక్కర్లేకుండా మనకు సంబంధం లేని ఈ వామపక్ష భావజాలాన్ని అక్కడ మూసుకుపోయి అంతర్జాతీయ విషయాల్లో మనం బుర్రలో పెట్టి సంబంధం లేకపోయినా భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. అందుకని ఇప్పుడు రేపు ట్రంప్ ఆంక్షలు పెట్టి అయితే సాధారణంగా చదువుకుందాం, బ్రహ్మాండంగా మనం అభివృద్ధిలోకి వద్దాం అనుకున్న వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోడండి. వాళ్ళకి కావాలి, ఎందుకంటే మన టెకిస్ వాళ్ళే అమెరికా బతుకుతుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా మన టెకిస్ చాలా మంది చవకగా వాళ్ళకి సర్వీసెస్ అర్థం చేస్తున్నారు. సో మన టెకిస్ని పోగొట్టుకోరు వాళ్ళు. మన విద్యార్థులు కూడా మిగతా విద్యార్థులతో పోలిస్తే మన విద్యార్థుల్లో అక్కడ శాంతి భద్రతల సమస్య ఏమీ రాదు. అందుకని ఖచ్చితంగా విద్యార్థులకి ఇబ్బంది ఉండదండి. సోషల్ మీడియా పోస్టుల మీద కూడా నిఘా పెట్టారు వాళ్ళు, దేశ వ్యతిరేక పోస్టులు పెట్టేవి కానీ మీరు అన్నట్టు పాలస్తీనా రిలేటెడ్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఈ రకమైనటువంటి వ్యవస్థని మన దేశంలో కూడా పెట్టాల్సిన అవసరం ఉందంటారా? యాక్చువల్గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే నిజమైన వ్యక్తులు ఎవరు, బాట్స్ అంటే ఆర్టిఫిషియల్ వ్యక్తులు ఎవరు అన్నది తెలియటం లేదు. అట్లాగే నిజంగా ఈ కామెంట్స్ పెడుతున్న వాళ్ళు, పోస్టులు పెడుతున్నారు మన దేశస్తుల,
లేకపోతే మన దేశం అంటే పడనే పాకిస్తాను, బంగ్లాదేశ్, లేకపోతే ఇంకేదో పై దేశాల వాళ్ళు ఇటువంటి పోస్టులు పెడుతున్నారు ఫేక్ నేమ్స్ తోట అన్నదే ఇది పోల్చుకోవాలండి. ఎందుకంటే ఏమవుతుందంటే దేశంలో వాతావరణం దెబ్బతింటుందండి. ఒక చిన్న ఇష్యూని పట్టుకొని చాలా హైలైట్ చేస్తారు. సో అందుకని కొంత నిఘా ఉండాలండి. నా ఉద్దేశం అయితే సోషల్ మీడియా అకౌంట్లన్నిటికీ ఐడెంటిటీ కంపల్సరీగా పెట్టాలండి. భవిష్యత్తులో ఇవాళ కాకపోయినా రేపైనా సరే దేశ భవిష్యత్తు కోసం, దేశం ప్రమాదంలో పడకుండా ఉండాలంటే సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటికీ కంపల్సరీగా ఐడెంటిటీ ఉండాలి. ఏదో ఒక ఐడెంటిటీ ఉండి గుర్తింపు ఉన్న వాళ్ళు మాత్రమే సోషల్ మీడియా అకౌంట్ పెట్టాలి. తర్వాత ఒకరు మించి 2-3 అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఒప్పుకోవచ్చు. అన్నీ మాత్రం లింక్ అవ్వాలి. ఖచ్చితంగా ఐడెంటిటీ, వ్యక్తి ఏ దేశస్తుడో తెలియాలి, ఏ ప్రాంతం వాడో తెలియాలి. తన అభిప్రాయాలు వ్యక్తపరచుకోవడం తప్పులేదు, జెన్యున్ అయితే. ఫేక్ న్యూస్లు, ఏ వీడియోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలంగాణలో అదే కూడా అవుతుంది. హెచ్సియు భూముల విషయం. సో ధ్రువరాతి అన్నలాంటి వాటి మీద తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోమని హైకోర్టుని అడిగారు. హైకోర్టు ఒప్పుకోలేదు. అది వేరే విషయం. ఎన్నికల సమయంలో కూడా అట్లాగే మన అమిత్ షా గారు, హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడని రిజర్వేషన్ల మీద మాట్లాడారని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వీడియోలు సృష్టించి సర్క్యులేట్ చేశారు. దానివల్ల ఇబ్బంది వచ్చింది. అయినా సరే ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వ్యక్తుల మీద వాళ్ళు చర్యలు తీసుకోవటం లేదు. వాళ్ళు చూస్తుంది ఏ సంస్థలు ఇట్లాగా వెనకాతలు చేస్తాయి అని ఆ సంస్థను అదుపు చెయ్యాలి. తప్పదు. మన దేశంలో కూడా భవిష్యత్తులో గట్టి చర్యలు తీసుకోకపోతే, ఇంత పెద్ద జనాభా ఉన్నది, అతి చిన్న ఇష్యూ పట్టుకొని ప్రజల్ని రెచ్చగొట్టడం అయిపోతే అది మళ్ళీ కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది. అందుకని ముఖ్యంగా నా ఉద్దేశం ఐడెంటిటీ అన్నది తప్పకుండా తీసుకోవాలి సోషల్ మీడియా అకౌంట్కి. దాంతో తెలుస్తుంది నిజంగా మన దేశం వాడా లేకపోతే పాకిస్తాన్ వాడు ఊరికే మన దేశాన్ని రెచ్చగొట్టడానికి ఒకే వీడియో సృష్టించేసి ఒక మసీదులో ఏదో ఒక పంది బొమ్మ పడేసి అలకొల్లం సృష్టించవచ్చు. దేశంలో ఎవరు దానికి చేస్తారు? ఎవరిని బాధ్యతలు చేస్తారు? ప్రభుత్వం సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్న కంపెనీలతో మాట్లాడి మీ అకౌంట్లు ఎవరి దగ్గర మెయింటైన్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఐడెంటిటీ తీసుకోండి. ఐడెంటిటీ తీసుకొని మీరు బాధ్యత వహించండి. ఊరికే మేము ప్లాట్ఫామ్ పెట్టామండి, దాంట్లో కంటెంట్ పెట్టిన వాళ్ళతో మాకేం సంబంధం లేదని తప్పించుకోవడానికి వీల్లేదు. వాళ్ళను బాధ్యతలు చేయకపోతే దేశాలు ఇబ్బంది పడతాయి భవిష్యత్తులో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, నేను లేకపోయినా నాలాంటి మనిషి ద్వారా నేను మాట్లాడిన మాటలు నా నోటి ద్వారా పలికించి వీడియో సృష్టించి పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఫేస్బుక్లో చూస్తే నిర్మలా సీతారామన్ గారు మీరు 10,000 కట్టండి 60,000 మీకు నెలకు వస్తుంది, లేకపోతే అంబానీ మీరు 1,00,000 కట్టండి మీకు నెలకు 10 లక్షలు వస్తుంది, ఇటువంటి వీడియోలు తీసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వస్తున్నాయి. అలాగ వస్తున్నాయి. ఎంత ప్రమాదం అంటే వల్ల ఇప్పుడు అందరూ తెలియని వాళ్ళు కాదు, పల్లెటూరు వాళ్ళు ఉంటారు, బీదవాళ్ళు అమాయకులు ఉంటారు, డబ్బులు ఎవరు కాసు కాదు, మునిగిపోతారు కదా. ఇటువంటివన్నీ మరి కంట్రోల్ చేయకపోతే ఎట్లాగ ప్రభుత్వం? వీటి మీద మాకు వాక్ స్వాతంత్రం చంపేస్తున్నారంటే ప్రతిదీ వాక్ స్వాతంత్రం కాదు. మిగతా వాళ్ళకి హాని చేసేది నీకు వాక్ స్వాతంత్రం అవ్వదు. ఖచ్చితంగా వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియా అకౌంట్ల మీద, అకౌంట్లు కంటెంట్స్ మీద మనం ఏం పెట్టక్కర్లేదు. ముందు ఐడెంటిటీ, ఆ వ్యక్తుల ఐడెంటిటీ మీద మాత్రం మన నిఘా పెట్టకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు అవుతాయి, ప్రమాదం వస్తుంది. కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న కొలది ఫేక్ అకౌంట్లు, ఫేక్ వార్తలు ప్రచారం జరగడానికి చాలా అవకాశాలు ఎక్కువ. మన దేశం నుంచి విదేశాలకి చదువుకోవడానికి కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు వెళుతున్నటువంటి సంఖ్య కాస్త ఎక్కువ పరిమాణంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి విషయానికి విదేశాల మీద డిపెండ్ అయ్యి, చదువుకు కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, పూర్తిగా ఆ దేశాల మీద ఆధారపడేటువంటి పరిస్థితిని అధిగమించేలాగా మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది, పక్కన వెనక్కి రావాలంటే చాలా ఇబ్బంది, ఇన్ని లక్షల రూపాయలు వ్యయం చేస్తారు. వీటిని అధిగమించడానికి మనం ఎలా ముందడుగేయాలి? ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన స్టాండ్ ఆఫ్ లివింగ్ కొంత దాకా క్రేజ్ అండి, కొంత దాకా అవకాశాలు లేకపోవడం. ఇక్కడ దేశంలో చదువుకుందాం అనుకున్న వాళ్ళు కొంతమంది అవకాశాలు లేవు. ఉన్న జనాభాకి విద్యార్థులకి తగ్గ సంఖ్యలో చదువుకోవడానికి సీట్లు లేవు. మెరిట్ విద్యార్థులకి చదువుకుందాం అన్నా ఏ కులానికి సంబంధించిన వాళ్ళని అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు పూర్వంలాగా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు కూడా 20 మార్కులు వచ్చేస్తే సీట్ వచ్చేస్తుందని గ్యారెంటీ లేదు. వాళ్ళకు కూడా 60-65 మార్కులు తెచ్చుకుంటే కానీ వాళ్ళకి సీట్ రాదు. ఇంకా మామూలు ఓపెన్ క్యాస్ట్ వాళ్ళు అయితే 90-95 మార్కులు తెచ్చుకున్నా కూడా వాళ్ళకి సీట్. సో ఓవరాల్గా సీట్స్కి డిమాండ్ ఉంది. అందుకని యాక్చువల్గా విద్యా సంస్థలు ఇంకా పెరగాలండి. ఈ మధ్య మోడీ ముఖ్యంగా చెప్పాలంటే డాక్టర్ల చదువు విషయంలో డాక్టర్లు చాలా లోటు మనకి ఇక్కడ చాలరు. ఉన్న జనాభాకు ఉన్న డాక్టర్లు చాలరు. గత 50 ఏళ్లుగా దీని మీద పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల డాక్టర్ సీట్లు ఎక్కువ, మెడికల్ సీట్లు ఎక్కువ పెరగలేదు. మోడీ వచ్చాక శ్రద్ధ పెట్టి ఈ మధ్య బాగా పెంచుతున్నాడు. సో ఏం చేస్తారు మరి ఇక్కడ సీట్లు దొరకని వాళ్ళు? అప్పో వచ్చేసి విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. సో అక్కడికి వెళ్ళి అంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అంటే ఇక్కడ ఖర్చు పెడతారు కదా, ఎందుకు ఖర్చు పెట్టాలి? ఆ స్టాండర్డ్లో మనం విద్య అందించలేకపోతున్నాం.
అందుకని ప్రస్తుతం గవర్నమెంట్ కొంత కంట్రోల్ పెట్టి ప్రైవేట్ విద్యా సంస్థలని కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచాలండి. ఎందుకంటే అమెరికాలో వాడు ఇంత 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మనం తప్పు పట్టడం లేదు. ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలు 15 లక్షలు 20 లక్షలు ఫీజులు పెడితే ఇక్కడ మనం తప్పు దోచేస్తున్నా. సో ఇంకా మన మెంటాలిటీ నుంచి బయటపడాలండి. ఆ వామపక్ష ప్రతిదీ దోచేస్తున్నారు. వామపక్ష చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్రభుత్వ వాటిల్లో చదువుకుంటారు. డబ్బులు అయితే ఎవరైతే ఎఫర్ట్ చేయగలరు అమెరికా ఇంగ్లాండ్ వెళ్ళగలుగుతారు అటువంటి వాళ్ళకి మీరు సదుపాయం కలగజేయండి, దేశంలో కలగజేయండి. హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయండి, డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకుంటారు, తప్పే ఉంది దాంట్లోని. సో మనకి అది తగ్గించాలంటే ముందు మన అవకాశాలు చూపిస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతారండి. ఎందుకంటే ఇక్కడ మన ప్రజల్ని, మన సదుపాయాలని, మన అవకాశాలని, మన చుట్టాలని వీళ్ళందరినీ వదిలేసి అమెరికా వెళ్ళి ఉండాలని ఎక్కువ మందికి ఉండదు. చాలా కొద్ది మందికి ఉంటారు. మీరు ఎన్ని అవకాశాలు ఇక్కడికి వెళ్తున్నా వాళ్ళు ఎలాగో వెళ్తారు, ఆ క్రేజ్ కొద్ది వెళ్తారు. వాళ్ళని మనం ఏం చేయలేం. తప్పనిసరి అమెరికా ఇలాగా ఇంగ్లాండ్ వెళ్తున్న వాళ్ళని మనం ఆపడానికంటే వాళ్ళకి ఇక్కడ అవకాశాలు కల్పించడమేనండి. కల్పిస్తే వెళ్ళరండి. ఎందుకంటే మన దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్రం, కుటుంబ బంధాలు అమెరికా లాంటి చోట ఉండవు. తర్వాత రక్షణ కూడా అర్ధరాత్రి 1 గంట అయినా మన వాళ్ళు చక్కగా ఆడవాళ్ళు ఆటోలు ఇంటికి వచ్చారు. ఎక్కడో 1-2 సంఘటనలు మనం మినహాయిస్తే 99% ఇక్కడ స్వేచ్ఛగా రాత్రి ట్రైన్ దిగి ఇంటికి వచ్చేయగలరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా. మీరు అమెరికా లాంటి దేశాల్లో భయపడతారు. స్టూడెంట్లు రాత్రి తలుపు తీసుకుని బయటకు వెళ్ళడానికి ఒంటరిగా మగపిల్లలు కూడా. సో మనం పైన చూడడానికి దూరపు కొండలు. సో ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం, రక్షణ ఇవన్నీ మన దేశంలో బాగుంటాయి. మనకి ఏంటంటే కొంచెం ప్రోత్సహించాలి. మనకు అవకాశాలు కల్పిస్తే, విద్యా అవకాశాలు పిల్లలు కల్పిస్తే వెళ్ళేది రాబోయే వాళ్ళు తగ్గుతుందండి. మోడీ ఎందుకంటే అన్ని దీర్ఘకాలంగా ఆలోచిస్తాడు కాబట్టి ఇప్పుడు మెడిసిన్ మీద దృష్టి పెట్టాడు. అట్లాగే మిగతా వ్యవస్థల మీద కూడా దృష్టి పెడతాడు. రాబోయే దశాబ్దాల్లో మనది తగ్గుతుంది, ఫ్లో తగ్గుతుంది అమెరికా వెళ్ళే. కొంతకాలం వేచి చూస్తే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఒకేసారి అన్ని జరగవు. నిధులు కొలత తర్వాత అన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి వీటిల్లో. ఈ విదేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ తిరిగి వెనక్కి రావాలని చెప్పేసి అదొక పిలుపు కూడా ట్రంప్ ఇచ్చాడు. దీని పరిణామం ఎలా ఉండబోతుంది అంటారు? అదే ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే యాపిల్ కంపెనీ ఇన్నాళ్ళు చైనా ఇన్నాళ్ళు మీరు అలవాటు చేశారు. ఇన్నాళ్ళు కంపెనీలు తప్పు కాదు అదే. ఎందుకంటే మిగతా దేశాలతో పోలిస్తే అమెరికాలో జీతాలు ఎక్కువ. మీరు జీతాలు కార్మికులకి వేతనాలు జీతాలు ఎక్కువ ఇచ్చి మీ రా మెటీరియల్స్ ఖర్చు ఎక్కువ అయ్యి రవాణా ఖర్చులు అన్నీ ఎక్కువ మీ దేశంలో. అందుకని ఏం చేశారు మీ పారిశ్రామికవేత్తలు చైనా వెళ్ళిపోతున్నారు, ఇండియా వెళ్ళిపోతున్నారు. అక్కడ లేబర్ చౌక, మిగతా చౌక. అందుకని అక్కడ వస్తువులు ఉత్పత్తి చేసుకుని వస్తువులు తెచ్చి మీ దగ్గర అమ్ముకుంటున్నారు. సో మీరు ఒక స్టాండర్డ్ పెంచారు, మీ స్టాండ్ ఆఫ్ లివింగ్ మీరు పెంచారు. మీ కార్మికుల జీతాలు ఎక్కువ ఉన్నాయి, అవి తగ్గించలేరు కదా మీరు. మరి ఇప్పుడు వెనక్కి తిరిగి వస్తే అదే సమస్య వస్తుంది కదా వాళ్ళకి అదే సమస్య వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అలవాటు చేశారు వాళ్ళకి ఎన్నాళ్ళు. మీరు ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక అమెరికా కాదు మన దేశం అయినా సరే ఇప్పుడు పెట్రోల్ 100 రూపాయలు ఉన్నది. ఒకసారి నువ్వు 50 రూపాయలు, రేపు ఇంటర్నేషనల్ మార్కెట్ లో 50 రూపాయలు వచ్చిందని మీరు 50 రూపాయలు చేసేస్తారు అనుకోండి. ఇవాళ రేపు ఇంటర్నేషనల్ మార్కెట్ లో 100 అవగానే మళ్ళీ ఇక్కడ 100 చేస్తారంటే తిరుగుబాటు వస్తుంది. తెలివైన నాయకుడు ఏం చేయాలి? అక్కడ 50 రూపాయల దగ్గర 50 రూపాయలు తగ్గించుకోవడం, కాకపోతే 10 రూపాయలు ఎంత తగ్గించి 90, 80 అట్లా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒకసారి అలవాటు అయిపోతే మళ్ళీ పెంచడానికి ఇష్టపడి. అమెరికా చేసింది ఏంటి నాళ్ళు చవకగా వస్తున్నాయని చెప్పి దాని ఉత్పత్తి రంగాన్ని మొత్తం చైనాకి అమ్మేసింది, చైనాకి షిఫ్ట్ చేసేసింది. ఇప్పుడు దాని పరిణామాలు ఇప్పుడు అనిపిస్తుంది. అది ఇప్పుడే ఎందుకైనా స్లోగా రమ్మనాలి. ఎలా రమ్మంటుంది? రమ్మంటాం కష్టం. ఇప్పుడు యాపిల్ అప్పుడు అక్కడ తయారు చేస్తే మీకు యాపిల్ ఈ ధరలో అక్కడ అమ్మలేడు. అందుకనే ఇప్పుడు కొన్ని కంపెనీ అక్కడ ప్రొడక్షన్ మొదలెడతారు. ఇప్పుడు వీళ్ళు వెనక్కి వచ్చినా ఈ టారిఫ్లు అట్లాగే నిలబెట్టినా కానీ అదే రేట్ అవుతుంది. మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు డబల్ త్రిబుల్ రేట్ అవుతుంది. సో ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నాడు? ప్రజలకి ఇక్కడ అలవాటు చేయాలి. మీరు యాపిల్ ఫోన్ నీకు 4 లక్షలు వస్తుంది, 1,00,000 రాదు. ఇక్కడ నుంచి 1,10,000 నువ్వు కొనుక్కోవాల్సింది. అది అమెరికాలో తయారని ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న 1,10,000 అవుతుందంటే అప్పుడే యాపిల్ వాడు ఏం చేస్తాడు? చచ్చినట్టు అమెరికా పోయి అక్కడే 1,10,000 తయారు చేసి అక్కడే అమ్ముతాడు. అది ట్రంప్ ఉద్దేశం. అక్కడ ఉత్పత్తి రంగాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావద్దని. వెంటనే రాత్రి జరిగే సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే గత 3-4 దశాబ్దాల నుంచి వాళ్ళకి అప్పచెప్పారు, చైనాకి అప్పచెప్పారు. సో ఈ పరిస్థితి రేపు చైనా కూడా ఊరుకోదు. చైనా అయితే ఉత్పత్తి అంతా మొత్తం సేల్స్ అన్ని అమెరికా మీద ఆధారపడి ఉంటుంది. తయారు చేసిన ఉత్పత్తి అంతా అమెరికా మార్కెట్, యూరోపియన్ మార్కెట్ కంటే అమెరికా మార్కెట్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. సో టైం పడుతుంది. అమెరికా ఆలోచిస్తున్నాడు కానీ అంత వెంటనే జరిగేది కాదు. చూడాలి భవిష్యత్తు ఎలా ఉంటుంది. సో అమెరికాలో ఏం జరిగినా, అమెరికాలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ప్రపంచ దేశాలన్నీ ప్రభావితమయ్యేటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడే కాదు. ఎందుకంటే ప్రపంచం అంతా డాలర్ చుట్టూ తిరుగుతుంది. సో మొత్తం మన అందరి బతుకులన్నీ డాలర్ మీద ఆధారపడి ఉన్నాయి. డాలర్ రేట్ ఇబ్బంది, డాలర్ తగ్గితే ఇబ్బంది. సో అమెరికాలో అందుకే ఏం జరిగినా సరే
తర్వాత మన దేశంలోగా బ్యాకింగ్ లేకుండా డాలర్లు కావాల్సిన ప్రింట్ కొట్టుకోవచ్చు. అమెరికా వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన డాలర్లు ప్రింట్ కొట్టుకోవచ్చు. అది ఆర్థికంగా చాలా అదే దారుణం. అందుకని మిగతా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. మన దేశంలో అట్లా పట్టుకుంటే వాల్యూ పడిపోతుంది. కానీ డాలర్ డిమాండ్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా డాలర్ డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రింట్ కొడతారు. ప్రింట్ కొట్టి డాలర్లు అయినా సరే వాళ్ళు డాలర్ వాల్యూ తగ్గటం లేదు. ప్రపంచవ్యాప్తంగా డాలర్ గుప్పెట్లో ప్రపంచం ఉంది. అమెరికా వెంట పడుతూ ఉండటమే దీనికి కారణం. అందుకనే అమెరికాలో ఏం జరిగినా సరే మిగతా ప్రపంచ దేశాలన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. దీని నుంచి బయటపడాలంటే మనం ఎప్పటి నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? మెయిన్ అదేనండి, వీలైన దాకా మిగతా దేశాల మీద ఆధారపడే మరీ తప్పనిసరి అంటే టెక్నాలజీ కానీ మనకి ఇక్కడ దొరికిన వస్తువులు కానీ వాటి మీద దిగుమతి చేసుకొని మనం ఉత్పత్తి రంగం మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలండి. గతం కంటే చైనా అట్లాగే 60లో ప్రారంభించింది, ఇది మనకు లేట్ అయింది. ఉదార ఆర్థిక విధానాలు అవి మనం ప్రారంభించేటప్పటికి 90 అయిపోయింది. వాళ్ళకి మనకి మనం 25-30 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. పివి గారి టైం నుంచి పివి గారు అప్పుడైనా ఏం చేసాము, అప్పుడైనా సరే మనంతటి మనగా ఉదార విధాన ఆర్థిక విధానాలు పెట్టలేకపోయాం. అప్పుడు వచ్చిన ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేకపోవడం వల్ల తప్పనిసరి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి అప్పు వెళ్తే వాడు పెట్టిన కండిషన్స్ అన్ని ఒప్పుకొని మనం సంస్కరణలు తీసుకొచ్చాం. కానీ మనంతరం మనం తెచ్చుకోలేదు సంస్కరణలు. కానీ చైనా అలా చేయలేదు. చైనా వాళ్ళు ఏదైతే కావాలనుకున్నారు, ఏ రంగాల్లో మీద శ్రద్ధ పెడదాం అనుకున్నారు, ఆ రంగాల మీద సంస్కరణలు వాళ్ళంతటా వాళ్ళు తెచ్చుకున్నారు. అందుకని వ్యతిరేకత లేదు, అక్కడ వ్యతిరేకత రాలేదు. ఇక్కడ ఏమైంది, బలవంతంగా తీసుకొచ్చాం చైనా. అందుకని బలవంతంగా తెచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి. మనకి అక్కడ స్వేచ్ఛ ఉండదు. దానివల్ల పోనీ తెచ్చిన సంస్కరణలు కూడా మనస్ఫూర్తిగా 100% తేలేదు. చాలా రిఫార్మ్స్, వ్యవసాయ రిఫార్మ్స్ అప్పుడు 90లో అనుకున్నారు, అవి కావట్లేదు. ఇప్పటికొచ్చి ఇంకా 30 ఏళ్ళైంది వ్యవసాయ రంగంలో రిఫార్మ్స్ రాలేదు. లేబర్ రిఫార్మ్స్ అనుకున్నారు, అవి జరగలేదు. ఇవన్నీ చైనా ఎప్పుడో చేసుకోవడం వల్ల ఉత్పత్తి రంగం బాగా వాళ్ళది స్టెబిలైజ్ అయింది. తర్వాత అది మన దేశంలో ప్రజాస్వామ్య దేశం కాదు, పరోక్షంగా డిక్టేటర్షిప్ అది. సో మనం ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఏం చేయాలన్నా, ఒక స్థలము సంపాదించాలన్నా అన్నిటికీ మనకి ఇక్కడ ఆందోళనలు అవి జరిగే అవకాశాలు ఎక్కువ. వామపక్షాలు అవి ఉన్నాయి, వ్యతిరేకత ఇక్కడ ఎక్కువ. సో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడం కష్టం. అమెరికాలో ఇది చైనాలో అయితే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే పెద్ద అడ్డంకులు లేకుండా ఫ్యాక్టరీ. సో మిగతా మన ప్రతిపక్షాలు అవనివ్వండి, లేకపోతే ఇవి కూడాను పారిశ్రామిక రంగం ఎంత బాగా అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు అంతలాగా పెరుగుతాయి. సాధారణంగా మన వామపక్షాలకి బలమైన వెన్నుముక ఎవరంటే కార్మికులు. కార్మికులు ఎక్కడ వస్తారు? కార్మికులు రావాలంటే పరిశ్రమలు రావాలి. నువ్వు పరిశ్రమలు పెట్టడానికి 1,00,000 కారణాలతో మీరు అడ్డుపడుతూ ఉంటే కార్మికులు ఎక్కడ వస్తారు? మీకు పరిశ్రమలు కూడా వస్తాయి, కార్మికులు అంటే వాళ్ళు కూడా దీర్ఘకాలంగా ఆలోచన. ఎప్పుడో పాత 30-40 సంవత్సరాల కిందట ధోరణి నుంచి బయటపడాలి వాళ్ళు. దేశంలో పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళు కూడా పరోక్షంగా ప్రోత్సహించాలి. ఎంతసేపు అంబానీ, అదానీ ఇలాంటి మనం తిట్టుకుంటూ వాళ్ళని ఏదో శత్రువుల కింద ప్రజలకు పరిచయం చేయడం మంచిది కాదండి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మన దేశం, మన ప్రజల కోసం మన దేశం మనమే ఆధారపడేటట్టు తయారు చేసుకోవాలి మన దేశాన్ని. దానికి అందరి సహకారం కావాలి. అందరి సహకారం కావాలంటే ముఖ్యంగా సామాన్య ప్రజల్ని, లేబర్ని, వీళ్ళని కన్విన్స్ చేయాలి. వీళ్ళని రెచ్చగొట్టకూడదు, పారిశ్రామికవేత్తల మీద రెచ్చగొట్టకూడదు. ఏవైనా లోపాలు ఉన్నాయనుకోండి, ఎవరో సరిగ్గా చేయట్లేదు, కార్మికులకు రక్షణ కల్పించడం వేరు, వాళ్ళకి ఉపాధి కల్పించకుండా అడ్డుపడడం వేరు. ఒకసారి ఉపాధికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం వాళ్ళకి సహకరించాలి. అంతేగాని మళ్ళీ వాళ్ళు పారిశ్రామికవేత్తల మీదకి రెచ్చగొట్టడం, అది వెస్ట్ బెంగాల్ అలాగే పాడైపోయింది. ఇప్పుడు అప్పుడే కోలుకోలేదు. ఒకప్పుడు బ్రహ్మాండంగా వెలిగింది, ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు కనిపిస్తుంది, వచ్చేస్తుంది. కారణం ఏంటి? కార్మికులకు నిజం చెప్పాలి. ఈ సంస్థ ఉంటేనే మీ బతుకు, సంస్థ లేనప్పుడు మీకు జీతాలు ఉండవు, మీరు రోడ్ల మీద పడిపోతారు. సంస్థలో ఏమైనా లోపాలు, మీకు ఇబ్బందులు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోండి. అంతే తప్పితే సమ్మెలు, లాకౌట్లు ఇవి కాదు అని చెప్పాలి. అట్లాగే పారిశ్రామికవేత్తలు కూడా మేము మీకు ఉంటాం, భరోసాగా ఉంటాం. మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు మేము వర్క్ ఎక్కువ చేస్తాం. జపాన్లో కల్చర్ ఏంటి? కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ పని చేస్తారంట, నిరసన అలా తయారు చేస్తారు. ఇక్కడ మనకేమవుతుంది? నిరసన అంటే ఫ్యాక్టరీ మూసేస్తాం, తాళం వేసేస్తాం, ధర్నా చేస్తాం, మేనేజర్ని కొడతాం. ఇటువంటివి కాదు విధ్వంసం. దానివల్ల వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? వీళ్ళు ఎవరి హక్కులు అయితే పోరాడదాం అనుకున్నా, ఎవరి గురించి పోరాడదాం అనుకున్నా వాళ్ళ జీవితం నాశనం అయిపోతున్నాయి, కార్మికుల జీవితం, వాళ్ళ కుటుంబాలతో. అందుకని వాళ్ళ ఆలోచన ధోరణి మారాలి. వాళ్ళు కూడా ప్రభుత్వానికి సహకరించి ఎక్కువ పరిశ్రమలు వచ్చేటట్టు చూడాలి. పరిశ్రమలు వచ్చేటట్టు చూస్తే మనం విదేశాలకు వెళ్ళడం, విదేశాల మీద ఆధారపడడం తగ్గుతుంది. ఈ అవకాశం మరి ఎట్లా వాళ్ళు ఎంతసేపు పాత ఆలోచన ధోరణి నుంచి బయటపడాలి. ముఖ్యంగా మన కార్మికులందరూ వామపక్షాలకి సంబంధించిన వాళ్ళు, నాయకులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేసి కార్మికుల భవిష్యత్తు గురించి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి అన్నిట్లో ఊరికే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాం అనకుండా కొంచెం పాజిటివ్గా సహకారం కూడా ఇచ్చి పారిశ్రామిక రంగం పెరిగేటట్టు చూస్తే బాగుంటుంది.
సో ధన్యవాదాలు చాడా శాస్త్రి గారు. సో అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, ట్రంప్ విధానాలు, మనం మారవలసినటువంటి తీరు, వైఖరి, వీటి గురించి సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించారు. మరోసారి మరో సందర్భంలో కలుసుకుందాం. ధన్యవాదాలు. అవకాశం ఇచ్చిన జాగృతి వాళ్ళకి ధన్యవాదాలు.